హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఇది డే 15 అలానే డే 16 వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. మార్నింగ్ నేను టాబ్లెట్ వేసుకున్నాను, తర్వాత సోంపు వామ్ జీలకర్ర వాటర్ అయితే తాగాను. ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్ ఏం తీసుకోలేదు. లంచ్లో నేను ఇక్కడ ఇది మిల్లెట్స్ అన్నం అయితే తీసుకున్నాను, అలానే కొన్ని బాయిల్డ్ వెజిటేబుల్స్, అలానే బెండకాయ ఫ్రై, అలానే పప్పు ఆకుకూర తీసుకున్నాను. ఇదైతే మిల్లెట్స్ అన్నం అన్నమాట. మిల్లెట్స్ అన్నంతో ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అలానే నేను ఇక్కడ సలాడ్కి బదులుగా బాయిల్డ్ వెజిటేబుల్స్ తీసుకున్నాను. బాయిల్ చేసి ఇవి కొంచెం ఫ్రై చేశాను లైట్గా. ఇవి హెల్త్కి చాలా మంచిది, ఫైబర్ కూడా బాగుంటుంది. అలానే ఈవినింగ్ స్నాక్స్లోకి వచ్చేసి నేను ఇక్కడ చిన్నది స్వీట్ కార్న్ పీస్, అలానే ఒకటి బాయిల్ చేసిన స్వీట్ పొటాటో ఒక చిన్న పీస్ అయితే తీసుకుంటున్నాను. ఇది డైజెషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎవరికైనా మోషన్ ప్రాబ్లం ఉంటే స్వీట్ కార్న్ తీసుకోవడం వల్ల ఈజీగా మోషన్ అనేది క్లియర్ అవుతుంది. నేను ఇక్కడ డిన్నర్లోకి వచ్చేసి ఒక 3 ఇడ్లీస్ తీసుకున్నాను. ఇవి చాలా స్మాల్గా ఉన్నాయి, అందుకే 3 తీసుకున్నాను. ఇంకా పికిల్తో తినేస్తున్నాను. ఇంకా డే 16 అయితే మార్నింగ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత టీ అయితే తీసుకున్నాను. తర్వాత అయితే నేను ఇక్కడ ఒక బాయిల్డ్ ఎగ్, అలానే ఒక చిన్న పీస్ స్వీట్ పొటాటో తీసుకున్నాను. అలానే ఒక హాఫ్ కప్ రాగి జావ అయితే తీసుకున్నాను. రాగి జావ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్ ఏం తీసుకోలేదు. ఇంకా లంచ్లోకి వచ్చి నేను ఇక్కడ ఒక 2 చపాతీస్, అలానే కొన్ని బాయిల్డ్ వెజిటేబుల్స్ తీసుకున్నాను. అలానే కొంచెం చికెన్ కర్రీ తీసుకున్నాను. ఇంకా రైస్ ఏం తీసుకోవట్లేదు. సలాడ్లోకి ఇక్కడ బాయిల్డ్ చేసిన వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. అలానే ఈవినింగ్ స్నాక్ వచ్చి 4 o'clock ఆ టైంకి తీసుకున్నాను. నేను ఇక్కడ రోస్ట్ చేసిన మకానా తీసుకున్నాను. దీంట్లో కొంచెం లైట్గా సాల్ట్ వేసి నేను డ్రై రోస్ట్ చేస్తాను అనమాట. ఇవి హెల్త్కి చాలా మంచిది, అలానే ప్రోటీన్ కూడా ఉంటుందన్నమాట ఇందులో. సో ఇది ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది సాల్ట్ డైరెక్ట్గా పట్టుకోదు కాబట్టి నేను కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి తర్వాత లైట్గా సాల్ట్ వేసి మిక్స్ చేసి అప్పుడు డ్రై రోస్ట్ చేస్తాను. అలానే ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి నేను 8:30 తర్వాతనే తిన్నాను, లేట్ అయిపోయింది ఈరోజు. ఒక దోశ తిన్నాను విత్ చికెన్ గ్రేవీ, అలానే ఒక ఫ్రై చేసిన ఒక 2 చికెన్ పీసెస్ తీసుకున్నాను. డే 17 కూడా వస్తుంది, చెక్ చేయండి.